సువార్తను ప్రకటించు నశించే ఆత్మలకై, సువార్తను ప్రకటించు చేయి జారిన ఆత్మలకై, సువార్తను ప్రకటించు నశించే ఆత్మలకై, సువార్తను ప్రకటించు చేయి జారిన ఆత్మలకై. రోషముతో భారముతో ఉజ్జీవముతో ప్రకటించు, రోషముతో భారముతో ఉజ్జీవముతో ప్రకటించు. కదలిరా 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 క్రీస్తుకై క్రీస్తుకై, కదలిరా 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 క్రీస్తుకై క్రీస్తుకై. కోతెంతో విస్తారమే పనివారే కొదువాయనే, కోతెంతో విస్తారమే పనివారే కొదువాయనే. పిలుపు విడువక వెనుకడుగు వెయ్యక, పిలుపు విడువక వెనుకడుగు వెయ్యక, నిందలు ఎదురైనా భరించుకో, అవమానము ఎదురైనా ఓర్చుకో, హింసలు ఎదురైనా సహించుకో, శ్రమలే ఎదురైనా ధరించుకో. కదిలిరా 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 క్రీస్తుకై క్రీస్తుకై, కదిలిరా కదిలిరా. ప్రత్యేకంగా ఈ సమయంలో యేసుక్రీస్తు గురించిన కొన్ని మాటలు మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాము. ఆధ్యాత్మిక జీవితాలకు, మీ కుటుంబ జీవితాలకు ఎంతో మేలుకరంగాను ఆశీర్వాదకరంగా ఉంటాయి. యేసయ్య ఈ లోకంలో అందరికీ ప్రభువే. ఒక జాతి లేదు, ఒక కులము లేదు, ఒక మతం లేదు. యేసుక్రీస్తు ప్రతి జాతిలో, ప్రతి మతములో, ప్రతి ఒక్కరికైనా దేవుడై ఉంటున్నాడు. తెలుసుకుంటే చాలు. మీరు మీ మతాలు మారమనో, మీ కులాలు మారమనే మేమేమీ చెప్పట్లేదు. కేవలము యేసయ్య దేవుడు అని చెప్తున్నాం. ఆయన అద్భుతకారుడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఎన్నో గొప్ప కార్యాలు ప్రభు ఆయన చేశాడు. అంటే ఆయన ఒక కరుణామయుడు, శాంతమూర్తి. ఆయనను విశ్వసించు ప్రతి ఒక్కడు కూడా నిత్య జీవం పొందుకుంటారు. ఎంతో మంది రోగగ్రస్తులుగా ఉన్నటువంటి వారు ప్రభు దగ్గర స్వస్థత పొందారు. ప్రభు ఆయన భూమి మీద 2000 సంవత్సరాల కిందట భూమి పైన ఆయన ఒక మనిషిగా, ఒక మానవుడిగా జన్మించాడు. ఈ లోకంలో ఆయన 33 సంవత్సరాలు జీవించాడు. ఆయన పాపాల నిమిత్తం మనందరి కొరకుగా ఈ లోకంలో శిలువ బలి అయ్యాడు. తద్వారా మన పాపాలకు క్షమాపణ దొరుకుతుంది. ఎప్పుడైతే మన పాపాలకు క్షమాపణ దొరుకుతుందో మన రోగాలు కూడా స్వస్థపడతాయి. చాలా మంది ఈ రోజుల్లో అనేక రకాలైనటువంటి వ్యాధులతో బాధలతో ఉన్నారు. సైన్స్ ఎంత డెవలప్ అవుతూ ఉందో రోగాలు కూడా అంతగానే ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఏ వ్యాధికి కూడా ఇప్పటికి కూడా సరైనటువంటి వైద్యం గాని మందులు గాని లేని పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాయి. మన దగ్గర ఉండే డబ్బు గాని, మన దగ్గర ఉండేటువంటి ధనం గాని, హాస్పిటల్స్ గాని ఇవేమి కూడా
మనల్ని స్వస్థపరచలేకపోవచ్చు. యేసయ్య దగ్గరకు వస్తే నీవు ఎటువంటి రోగంతో ఉన్నా, ఎటువంటి వ్యాధితో ఉన్నా, ఎటువంటి బలహీనతతో ఉన్నా, అది శారీరక సంబంధమైన బలహీనత అయినా, మానసిక సంబంధమైన రోగమైన, శరీర సంబంధమైన రోగమైన, ఏ రోగమైనా సరే యేసయ్య స్వస్థపరచును. రక్తస్రావంతో బాధపడుచు అనేక మంది డాక్టర్ల కాడికి వెళ్ళి తిప్పల పడుచు డబ్బంతా వ్యయం చేసుకుని నానా బాధలు పడుతున్నటువంటి ఒక స్త్రీ ఇక్కడ కనిపిస్తుంది. రక్తస్రావము రోగము అనేది చాలా భయంకరమైనది. అదే క్యాన్సర్ కు దారి తీసేటువంటి భయంకరమైన వ్యాధి. అటువంటి ఒక రోగగ్రస్తురాలు యేసయ్య గురించి విన్నది ఇలాగే ఎక్కడో సువార్తలో విని, ఆయన యేసయ్య భూమి మీద జీవించినప్పుడు జరిగిన సంఘటన, ఆయన వస్తూ ఉన్నప్పుడు ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు నేను బాగుపడతానని ఆమె అనుకొని ఎవరికి చెప్పకుండా ఆ జనములో గుంపులో నేరుగా పోయి యేసయ్య యొక్క వస్త్రపు చెంగు ముట్టుకుంది. వెంటనే ఆమెకు స్వస్థత కలిగింది. ఆమె రక్తధారలు గడ్డగట్టిపోయాయి. వెంటనే ఆమె భయపడిపోయింది. ఈయన మహాదేవుడు, గొప్ప దేవుడు, రక్షకుడు అని వెంటనే ఆయన పాదాల పైన పడిపోయింది. అయ్యా నన్ను క్షమించు, నీకు తెలియకుండా నీ వస్త్రపు చెంగు పట్టుకున్నాను, నేను ఫలానా వ్యాధితో బాధపడతా ఉన్నానయ్యా, నన్ను క్షమించు ఆయన ప్రాధేయపడినప్పుడు వెంటనే ప్రభు ఒక చక్కటి మాట అంటాడు, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానమై పొమ్ము అంటాడు. నిజంగా యేసయ్య దగ్గర నువ్వు స్వస్థత పొందుకోవాలంటే యేసయ్య మీద విశ్వాసం ఉంటే చాలు. నువ్వు క్రైస్తవుడిగా మారాల్సిన అవసరం లేదు, ఇంకేదో చేయాల్సిన అవసరం లేదు. యేసయ్య మీద నమ్మకం ఉంచితే చాలు. ఈ రాత్రి కాలంలో, ఈ సాయంకాల సమయంలో మీరు ఎటువంటి బాధతో, చెప్పుకోలేని బాధలు కొన్ని ఉంటాయి, చెప్పలేని రోగాలు ఉంటాయి. భర్తకు చెప్పుకోలేరు, భార్యకు చెప్పుకోలేరు, బిడ్డలకు చెప్పుకోలేరు, సమాజంలో ఎవరికి కూడా చెప్పలేనటువంటి భయంకరమైన స్థితి మనం అనుభవిస్తూ ఉండవచ్చు ప్రియులారా. అటువంటి ఏదైనా సరే ప్రభువుకు చెప్పుకో, యేసయ్యా ఈ బాధకు నాకు నివారణ కావాలని కోరుకుంటే ఆయన స్వస్థత ఇచ్చే దేవుడండి, రక్షణ ఇచ్చే దేవుడమ్మా, మోక్షం ఇచ్చే దేవుడమ్మా. యేసయ్య గురించి మీకు ఈ కొద్ది మాటలు తెలియజేస్తూ ఈ గ్రామం కోసం చిన్న ప్రార్థన చేస్తాం. దయచేసి మీరు మీ పనుల్లో మీరు ఉండొచ్చు. ఈ గ్రామంలో ఈ యొక్క నడిబొడ్డున మేము నిలబడాం దేవుని బిడ్డలుగా. మీ గ్రామాన్ని మేము ఆశీర్వదిస్తున్నాం, మీ గ్రామాన్ని దీవిస్తున్నాం, మీ గ్రామం చుట్టూ కంచి వేస్తున్నాం. దుష్టుడు సాతానుడు ఏ ఇంటిలో కూడా దొరబడకుండా ప్రతి ఇంటికి క్షేమ మగులు గాక. ప్రతి ఇంట్లో యేసయ్య కాంతి ప్రకాశించును గాక. ప్రతి గృహంలో సమాధానం ఉండును గాక. కదలిరా కదలిరా క్రీస్తుకై క్రీస్తుకై కదలిరా కదలిరా కదలిరా. పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో నుంచి కొన్ని మాటలు మీ ముందు ఉంచాలని అనుకుంటాం. యేసుక్రీస్తు అండి అందరికీ ప్రభు అండి. ఈయన ఒక కులానికి, ఒక జాతికి, ఒక మతానికి ప్రభువు కాదు. చాలా మంది అంటారు ఆయన పలాని వాళ్ళు దేవుడు, పలాని వారు దేవుడు అని అంటారు. వాస్తవం కాదు. యావత్ ప్రపంచంలో నువ్వు దేశాలన్నీ దేశాలకు వెళ్ళండి, నువ్వు ఏ దేశంకి వెళ్ళినా యేసయ్య నమ్ముకునే బిడ్డలు ఉన్నారు. వాళ్ళు ఏ జాతి వాళ్ళని చెప్పచ్చు? అందరూ ఒకటే, మనుషులంతా ఒకటే, జాతి భేదం లేదు. కాబట్టి పిల్లరా, మనమందరం దేవుని చేత సృష్టించబడిన సృష్టిలోని మానవులు. మనం దేవుడు సృష్టించాడు. యేసు ప్రభు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. ఆయన ఒక మనిషిగా, మానవుడిగా 2000 సంవత్సరాల పూర్వం ఒక మానవ అవతారం ఎత్తి భూమి మీదకి ఆయన వచ్చాడు. యేసు ప్రభువు ఆయన 33 సంవత్సరాలు భూమి మీద జీవించాడు. ఈ 33 సంవత్సరాల్లో ఎన్నో బోధలు దేవుని రాజ్యాన్ని గురించి, మారు మనసుల గురించి, రక్షణ గురించి
మోక్షాన్ని గురించి ఆయన తెలియజేశాడు. యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, నేనే మార్గం అని చెప్పాడు. మోక్షం ఇచ్చడానికి ఆయన ఒక మార్గం అండి. అంతేకాదు ఈ లోకంలో మోక్షమే కాదు, మనం చనిపోయిన తర్వాత మన ఆత్మకు శాంతే కాదు, ఈ లోకంలో మనం బ్రతికినప్పుడు మన శరీరాలకు కూడా నెమ్మది కావాలి, విశ్రాంతి కావాలి. అటువంటి విశ్రాంతిని, సమాధానం ఇవ్వడానికి యేసు ప్రభు వచ్చాడమ్మా. ఎంతోమంది రోగులను ఆయన స్వస్థపరిచారు. ఒకటని నేను చెప్పలేము. అనేక రకాల రోగాలు, పక్షవాయువు కలిగిన రోగం అయితేనేమి, కుష్టి వ్యాధులైతేనేమి, కుంటివారినైతేనేమి, గుడ్డివారినైతేనేమి, అలా రకరకాల చాంద్ర రోగము కలిగిన వారిని అయితేనే, దయ్యాలు పట్టిన వారిని అయితేనేమి, ఇంకా అనేక రకాలైనటువంటి రోగాలతో పీడింపబడిన ప్రతి ఒక్కరిని ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆయన వారిని ముట్టి తట్టి స్వస్థపరిచాడు. అలాగే చనిపోయినటువంటి వారిని సహితము కూడా లాజరు అని ఆయన బైబిల్లో రాయబడి ఉంది. చనిపోయి 4 రోజులు సమాధిలో పెట్టిన లాజరు బయటికి రమ్మని యేసు ప్రభు ఆయన చెప్పినప్పుడు ఆయన మాటకు ఆ శక్తి ఉన్నది. ఈనాడు మీరు అనొచ్చు, మీరు ఎంతమంది మీరు బ్రతికిస్తారో లేకపోతే మీరు అనొచ్చు, కానీ యేసు ప్రభు ఈరోజు మేము చనిపోయిన వారిని బ్రతికించలేకపోవచ్చు, కానీ చనిపోయే స్థితిలో ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా యేసు ప్రభు మాటలు ధ్యానం చేస్తే వారికి కొంతవరకు స్వస్థత కలుగుతుంది, వారు కొంతవరకు నెమ్మది పొందుతారు. ఇప్పుడు చూడండి, మీరు కోట్లు ఖర్చు పెట్టిన డాక్టర్లు నయం చేయని రోగాలు ఎన్నో ఉన్నాయి. ఆ డాక్టర్ల కాడికి తిరిగే సమయంలో ఏదో కొద్ది నిమిషాలైనా సరే మీరు ఎంతో మంది దేవుళ్ళని అడుగుతారు, మీరు ఎంతో మంది దగ్గరికి పోతారు, ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. ఏదైనా ఒక రోగం వచ్చినప్పుడు దానికి డాక్టర్ల కాడికి పోతారు, లోక సంబంధమైనటువంటి మంత్రాలు, తంత్రాలు ఇంకా ఎన్నో చేస్తూ ఉంటారు. అవన్నీ చేసి అలిసిపోయి చివరకు ప్రయత్నంగా ఒక్కసారి యేసు ప్రభుని నీ నోటితో యేసయ్యా నన్ను స్వస్థపరచు అని కానీ నువ్వు అడగగలిగితే తప్పకుండా రండి యేసయ్య నిన్ను స్వస్థపరుస్తాడు. వీడు అన్నిళ్ళు, వీళ్ళు దానికి సంబంధించిన వాళ్ళు కాదు, వీళ్ళు వీడు క్రైస్తవుడు కాదు అని ప్రభు కాడ భేదాలు ఏమి లేవమ్మా. ఆయన ఎవరిని త్రోసివేయడు. అబ్బా తండ్రి అని నీకు బాధ కలిగితే మొరపెడితే ఆయన సమీపంగా ఉంటాడు. కనుక ప్రియ సహోదరులారా, నేను మీకు చెప్పేది ఏ భేదం లేదు. మనకి అందరూ ఒక్కటే, అందరూ పోయేది ఒక దగ్గరికి, అందరూ తినేది ఒకటే. మనకు భేదాలు ఎందుకు? యేసయ్యను గురించి మేము ప్రకటిస్తున్నాం, బలవంతం లేదు. మిమ్మల్ని మీ మతాలు, మీ కులాలు మారమని మేమేమి మిమ్మల్ని ఒత్తిడి చేయట్లేదు. మేము చెప్పేది ఒక్కటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, యేసుక్రీస్తు దేవుడు. ఆయన్ను నమ్ముకుంటే మీ బాధలు తీరుతాయి, మీ కష్టాలు పోతాయి, మీ వ్యాధులు నయమవుతాయి. అన్నిటికంటే ముఖ్యంగా మనం ఈ లోకంలో బ్రతికి చివరికి మరణించిన తర్వాత మోక్షం అనేది లభిస్తుంది. ఇవండి, ఇంతకంటే యేసుని గురించి మీకు చెప్పాల్సిందేమీ లేదు. పరిశుద్ధుడు ఆయన, పవిత్రుడు. మరియమ్మ గర్భంలో 2000 సంవత్సరాల కింద పరిశుద్ధ ఆత్ముడుగా జన్మించినటువంటి ఆ దేవాతి దేవుడుగా పరమందు మనందరి కోసం ఆయన కాచుకొని చూస్తూ ఉన్నాడు. చేతులు చాపి, నా బిడ్డ ఎప్పుడు నన్ను అడుగుతావని, పిలుస్తున్నావని నీ పిలుపు కోసం ఎదురు చూసే ఆ దేవుని నిరాశపరచక ఆయనను మీరు వేడుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ సమయంలో పాస్టర్ గారు ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. దేవుని రమణగుంట గ్రామమ, మరి దేవుని ఆశీస్సులు మీకు తెలియజేస్తూ ప్రార్థన చేసుకొని ఆశీర్వాదం ముగించుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీకు వందనాలు. ఇదిగో నాయన, ఈ లోకంలో మేము నాయన బలహీనులుగా ఉన్నప్పుడు అయ్యా ఇదిగో తండ్రి మీరే వాక్యమై మాతో మాట్లాడి ఇదిగో నాయన విశ్వాసయుతమైన జీవితంలోకి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. ఇదిగో సార్ ఇప్పుడే చెప్పాడయ్యా, ఇదిగో ఆయన కూడా టీచర్ గారు మరి దేవుని సువార్త పట్టుకొని మా గ్రామానికి వచ్చి ఇదిగో నాయన బలపరచడానికి, ఈ గ్రామానికి రక్షణ సువార్త అందించడానికి నాయన
ఇటు మనసు కలిగినందుకు సంఘాన్ని బట్టి మేమెంతో నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. అలాగే ప్రభా రమణాడుకుంట ప్రాంతంలో కూడా నీ కృపను చూపించి దయ చూపించి నీ బిడ్డలు ప్రభా ఇదిగో నీ నెరుగువారి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మాకు నాయన వెలుగులోకి మమ్మల్ని నడండి. ఎందుకంటే ప్రభా రక్షణ లేనిదే మా జీవితాలకి మేలు జరగదు ప్రభు. అటు రక్షణలోకి గ్రామాన్ని రక్షించమని, కుటుంబాన్ని రక్షించమని, ఆత్మ రక్షణ బిడ్డలకు కలుగు చేసి ఈ గ్రామాన్ని ఆత్మీయంగా బలపరచమని పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఈ గ్రామంపై నుండి గ్రామానికి, బిడ్డలకి, వారి ప్రయాణాలకి, పనులకి, ఉద్యోగాలకి, చదువులకి, సమస్తానికి నాయన తోడుగా ఉండి ఉన్నతమైన రక్షణకరమైన గ్రామంగా మార్చమని, ఇంకా రక్షణ లేని కుటుంబాలన్నింటినీ బట్టి నీ పాసందులో పెడుతూ బిడ్డలందరినీ నాయన చదువుతున్న బిడ్డలు, చిన్న బిడ్డల్ని అందరూ కూడా నీ పాసందులో పెడుతూ మంచి కుటుంబములుగా, ఆత్మీయ కుటుంబములుగా, ఆశీర్వాదమైన కుటుంబాలుగా ఉంటూ సహాయం చేయమని సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామములో ఈ సువార్తను నాయన ఇదిగో తండ్రి ఈ మంచి నేలను పడిన విత్తనం వలె నాయన ఫలించుడుకు సహాయం చేయమని ఇందును బట్టి నాయన గొరిపిల్ల సంఘాన్ని మరొకసారి నాయన నీ నామంలో కృతజ్ఞతలు చెల్లిస్తూ మళ్ళీ మా తిరుగు ప్రయాణం అంతటి తోడుగా ఉండి మరొకసారి మేము వచ్చేంత నీ కాపుదల మెండేందులు మాపయించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని యేసు ప్రభు దివ్య సన్నిధిలో ప్రార్థన చేసి ప్రతిమలను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నేను రక్షించేవాడు యేసయ్యేనని సత్యం తెలియునా. ఓ నిస్సమా ఈ శుభవార్త తెలియునా. ఓ నిస్సమా ఈ శుభవార్త తెలియునా. క్రీస్తు ప్రేమ కొదువాయనే, క్రీస్తు సువార్త మరుగాయనే. క్రీస్తు ప్రేమ కొదువాయనే, క్రీస్తు సువార్త మరుగాయనే. సందేహించక ఆలోచించక, సందేహించక ఆలోచించక క్రీస్తుకి శిష్యునిగా చేరిపో. ప్రతి వ్యక్తిని శిష్యునిగా చేసిపో. ఎంత భారమైనా సాగిపో, ఎంత దూరమైనా వెళ్ళిపో. కదిలిరా 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 క్రీస్తుకై క్రీస్తుకై కదిలిరా 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 క్రీస్తుకై క్రీస్తుకై.